జగన్ సార్ వల్ల ప్రజలు చాలా మంది బాగుపడినారు. ఈరోజు కూడా మేము కూడా మా తప్పులు మేము శిర వహించాం. కానీ ఎన్ని చేసినా కూడా మా సారు ప్రజలకు చాలా న్యాయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. 11 సీట్లు వచ్చాయి కదండి. లాస్ట్ టైం చూస్తే 151 వచ్చిన వ్యక్తికి కేవలం 11 రావడానికి గల కారణం తిరిగి మళ్ళీ 10 సీట్లు 11 సీట్లు వచ్చాయని చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ 150 మళ్ళీ మా జగన్ సార్ కలిసాడు. మళ్ళీ మాయాపం దొబ్బే మొగోడు ఎవరు లేడు, ఎవరు కొట్టే మొగోడే లేడు. మేము అరెస్ట్ చేయలే. మేము మా సార్ సీఎం ఎప్పుడు అరెస్ట్ చేయలే. మేము చేయలేము, ఇప్పుడే కానీ చేయలేము. మనం టీడీపీ ఎప్పుడు అరెస్ట్ ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు దౌర్జన్యాలు చేయలేము, ఇంకోటి చేయలేము, ఇంకోటి చేయలేము. మేము చేయాలనుకుంటే చేస్తాం. వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతాయి. మేము ఖండించుకోలేదు, ఇప్పుడు ఖండించలేదు, ఓరుకున్నాం. ఇప్పుడు ఓరుకున్నాం అంతే. కానీ మేము తలుచుకుంటే ఖండిస్తాం. అయితే మొన్న జగన్ ఓటమిలో షర్మిలమ్మ పాత్ర ఉందా? లేదు, అదేమి లేవు. వాళ్ళిద్దరు అక్క వాళ్ళంతా ఇప్పుడు ఒకటే అయినారు. మళ్ళా కూడా అన్ని వాళ్ళంతా ఒకటే. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఏకమై వచ్చినాయి. ఎన్డీఏ కూటమి వచ్చినారు. కారణమేనా ఆయన ఓడిపోవడానికి? కారణం ఉంటుంది, అదే ఉంటుంది. కొంత ఉంటుంది. వ్యతిరేకత అనేది మందు బాబులు అనేవాళ్ళు, మందు బాబులే అన్ని వేసినారు. ఎన్ని ఇచ్చినది ఎన్ని ఇచ్చిన అంటే చూపు కానీ ప్రజలు ప్రజలు మోసం చేసినారు. తాలూకాలో మా సార్ని పీకే మొగోలు ఎవరు లేరు. ఈడు కోసం కోసుకుంటాం మా జగన్ సార్ కోసం. రెడ్లంతా కలిసి ఏకమై ఆయనకు రెడ్ అయినా కూడా ఆయనకి ఓటు వేయలేదు అంటున్నారు. మీరేమంటారు? మామూలు సార్, ప్రతి ఒక్కటి మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు, మా వాళ్ళు అంటారు. ఒక రెడ్లు అనేది ఉండదా? ఆయన కూడా ఒక రెడ్డే కదా. ఒక రెడ్లు అంటూ వాళ్ళకు ఒక అధికారం ఉండదా? రెడ్ల వల్లనే దెబ్బతిన్నాడు అంతే. వాళ్ళ ఎస్టీలు బీసీలు మరి బేసింటే ఇప్పుడు మచ్చులుగా అనకుండా లబ్ధి పొందినారు కదా. వాళ్ళు ఎస్టీలు బీసీలు బేసిన ఇంత అధ్వానంగా ఎట్లా పోతారు? పోలేరు కదా. రెడ్లని ఏ విధంగా పట్టించుకోలేదు అంటారు? ఏ కోణంలో చెప్పండి ఒక్కసారి. ఏ కోణం అంటే ఏ దానికి రెడ్డి అంటే పద్ధతి నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు ప్రతి ఒక్క సభలో కూడా వాళ్ళే కానొస్తా. అంటే ఒక రెడ్డి అనేది ఏం కానడా ఆయనకు? ఆయన కూడా రెడ్డే కదా. రెడ్డిల్లో కూడా కొంచెం బలహీనంగా ఉండేవాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు. అనాథగా అసలు వాళ్ళకన్నా అనాథగా రెడ్లు కూడా ఉన్నారు సార్. అనాథగా ఉండేవాళ్ళు ఎవరున్నారు? ఏమి ఊరు లేని వాళ్ళు కూడా ఉన్నారు రెడ్లు. మరి వాళ్ళకి ఏమీ లేదని అంతే మరి. అంటే రైతులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ లేదంటారా? రైతు భరోసా ఎంత ఇచ్చినారు కదా, అది రైతు భరోసా అంటే 18,000 ఇచ్చాడు. 18,000లోనూ వచ్చేసి 7,500 ఇచ్చాడు. ఓతూరు 5,000 ఇచ్చాడు. 2,500 మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చినప్పుడు దాంట్లో ఏం చేస్తాడు? 5,000 ఇచ్చినా నేను పోతా, టౌన్కి పోతాము. ప్లస్ నాకు వచ్చింది రెబ్బా లెక్కని 1,000 అయిపోయి చేసేస్తాం. 4,000 వచ్చాయి. ఇంటికాడ పిల్లలు ఏదో ఊరికి వచ్చిందని వాళ్ళకి రైతులు ఇస్తారు. ఎట్లా అదే 18,000 వచ్చే ఒక తూరు ఏదైనా పైరో ఒక ఏదో తెచ్చుకొని గింజలో బంజలో పూడ్చుకుంటాం కదా. ఇప్పుడు పులివెందులో ఎలా ఉంది? జగన్ హవా అలాగే కొనసాగుతుందా? కొంచెం డౌన్ అయ్యాడా? డౌన్ అవుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో నెక్స్ట్ 5 ఏళ్ళకి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ పుంజుకుంటాడా? ఇదే విధంగా ఉంటే బలహీన ఆయన చేసేది బాగానే చేస్తే ఏమన్నా మళ్ళా రావచ్చు. ప్రజల ముందు అయినా ఒకటి అప్పుడు జగన్ సార్ ముందున్నప్పుడు ప్రతి ఒక్కటి పిలిచి మండలవారీగా చేస్తున్నారు. ఇప్పుడు ఆడికి పోయినా అవినాష్ దగ్గరికి పోతే అవినాష్ వాళ్ళకాడు, మధు సార్ దగ్గర మధు సార్ వాళ్ళకాడు, ఏదన్నా కేసుల వేసిన ఎవరి దగ్గర ఏం పోవాలా? లీడర్లు వారికి గమ్మున ఉండాల్సింది. ఇంకా ఫోన్ బరువు అయితే ఇళ్ళ కాడ కూర్చున్నారు. లీడర్ అనేవాడు లేడు. ఈ వాలంటీర్లు పెట్టాడు. ఒకవేళ ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్ అంటే విలువ లేదు. వాలంటీర్లకు ప్లస్ వాలంటీర్ల ద్వారా అంటారు. వాలంటీర్ ద్వారా మెయిన్ లీడర్లు పోతే మీతో మాకేం పని, వాలంటీర్లతో పని, మీతో మాకేం పని అంటారు. ఏమైనా ఓట్లు ఏమైనా అడగాల? లీడర్ అంటే విలువే లేదు అసలు. ఒక పులివెందుల వాసిగా ఇక్కడ గత ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గెలిచినా బయట 11 సీట్స్కి అంకితమయ్యారు. దానికి ప్రధాన కారణాలు ఏమంటారు? ఆయన చేసిన అవినీతి, ఆయన చేసిన దుర్మార్గం ఎక్కువైపోయింది. చాలా అయింది, రొంత కాదు. కొందరు పిల్లలను ఇసుకించడము చాలా జరిగినాయి. కొందరు ఇక్కడ వైసీపీ సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా మామూలుగా అయితే కన్నా ఇక్కడ మెజారిటీ ఎందుకు వచ్చిందంటే వాళ్ళే ట్యాంపరింగ్ చేశారు ఇక్కడ, అంతే. రెండోది అయితే ఏం లేదు. ఇక్కడ వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు, ఇక్కడ చేశారు. మరి బయట అవుట్ సైడ్ చూస్తే లాస్ట్ టైం 150 సీట్లు వచ్చిన వ్యక్తికి 11 సీట్లే వచ్చాయి. అవతల పార్టీ వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు అంటున్నారు. ఏం చేయలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అందరినీ, ప్రజలందరినీ మైమరిపించి మభ్యపెట్టారు. మభ్యపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే ప్రజలు ఏదోలే వాళ్ళ తండ్రి బాగా చేసినాడు, ఈయన కూడా బాగానే చేస్తాడు, అభివృద్ధి బాగా చేస్తాడు అని అనుకున్నారు. ఏమీ చేయలేదు.
ఉండేటి పింఛన్లు తీసేసినారు. ఏదైనా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చే కార్లు లేకుండా చేసినారు. ఎవరైనా పాపం గవర్నమెంట్ ఎంప్లాయర్స్లకు ఇటు చాలా అవినీతి చాలా చేసినారు. చాలా జరిగినాయి కూడా. రాజశేఖర రెడ్డి గారికి జగన్కి తేడా ఏంటండి? రాజశేఖర రెడ్డి గారి జగన్ గారికి ఆయనకి నాకు చాలా తేడా ఉంది. ఇప్పుడు ముగ్గురు ప్రధాన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఇలా ముగ్గురులో మీకు బాగా నచ్చిన నాయకుడు ఎవరు? మాకు నచ్చిన నాయకుడు ఎవరంటే మాకు మామూలుగా అయితే చంద్రబాబు, కానీ రాజశేఖర రెడ్డి బాగానే చేశాడు. బాగా చేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి పరిపాలన బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈసారి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు. రాజధానిలు ఆయన మొత్తం ఏది కానీ అది చేసే అభివృద్ధి బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. మొత్తానికి ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమంటున్నారు? అవును. కొంచెం ఓడిపోయిన తర్వాత ఎలా స్వీకరించారు మీరు ఈ ప్రాంతవాసిగా? ఎలా స్వీకరించామంటే పోయినప్పుడు కలిసేదానికి అవకాశం లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతే బాగా నాయకులను గుర్తు పెట్టుకొని పేర్లు పెట్టి పిలిచేటాడు, సమస్యలు అడిగి తీర్చేవాడు కూడా కొంతమందికి, చాలా మందికి. ఈయన పాదయాత్రలో బాగానే ఉన్నాడు, కానీ పాదయాత్ర తర్వాత అధికారం వచ్చినాక ఎవరిని పట్టించుకోలే. ఎవరు పోయినా కానీ కలిసేదానికి ఆస్కారం లేదు. ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళు పట్టించుకోలే. నాయకులు అనేవాడు ఎవడు పోయేదానికి ఆస్కారం లేకుండా చేసుకున్నారు. దానివల్ల ఇక్కడ మెజార్టీ కూడా తగ్గిపోయింది పులివెందుల్లో. లోకల్ నాయకులు సరిగా లేరు ఇక్కడ. మీరు ఏదైనా సమస్య చెప్పుకున్నా తీర్చరు. సమస్యలు చెప్పదామని ఎవరికి చెప్పాలో తెలియదు. అటుంది పరిస్థితి ఇక్కడ పులివెందుల్లో. ఆయన ఎలక్షన్ లో ఓడిపోవడానికి 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమికి రావడం కూడా కారణమే అంటారా? అదేం కారణం ఏం కాదు, కానీ ఈయన పథకాలు కొన్ని ఆలోచించి నచ్చలే. ఇప్పుడు ఓసీలలోనే ఉన్నారు, బాగా ఉన్న వాళ్ళకి 18,500 అవసరం లే వాళ్ళకి. మామూలుగా పెన్షన్లు అనేది 10 ఎకరాలకు పైన ఉండే వాళ్ళకు కార్డులు ఈ తీయడంలో ఎఫెక్ట్ కొట్టింది కొంతమందికి. అప్పుడు ఇచ్చన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగపోయినాడు, ఎందుకు తీసినాడు అని. అదొకటి, ఈ సర్వే ఒకటి, ఇవన్నీ నానాకం అన్నీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసారి గెలిచేదానికి అవకాశం ఉంటుందా మళ్ళీ ఏమన్నా? ఆయన పద్ధతి మార్చుకుంటే ఖచ్చితంగా గెలుస్తాడు. ఓడిపోయినాడు ఏమి గెలిచలేడని ఎట్లా చెప్పలేం కదా. నా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కదా, దాని వెనకాల ప్రధానమైన కారణం ఏంటి అసలు? ప్రధానమైన కారణం అంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉండే జరిగేది ఆయన వరకు తీసుకోలేదు వాళ్ళు. అది ఏం జరుగుతుంది అనేసి ఆయన వరకు చెప్పలేకపోయినారు. లోకల్ నాయకులు తప్పిదం. ఆయన చిన్న క్యార్ ఉంటారు కదా, అవును, వాళ్ళు ఆయన వరకు తీసుకోలేదు. షర్మిలమ్మ ఎఫెక్ట్ ఏం లేదా అక్కడ? ఓట్లు చేయడానికి ఏమన్నా ఎఫెక్ట్ అయితే లేదు, ఆవిడ అంతకేం లేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి 3 పార్టీలు కలిసి రావడం కూడా ఆయన ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్. ఖచ్చితంగా ఆయన సొంత తప్పిదాల్లో ఇంకా ఎలాంటివి అంటే కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఇలా ఏమైనా ఉన్నాయా? పట్టించుకోవడం అంటే కార్యకర్తలు పట్టించుకుంటే ఆ స్థాయిలో ఉండే వ్యక్తి కార్యకర్తలు పట్టించుకోకపోవడం అనేది కాదు, కానీ ఆ పనులను ఆయన తర్వాత ఉండేవాళ్ళు సరిగా చూసుకోలేదు. నాయకులు, లోకల్ నాయకులు సరిగా లేరు అంటారు. ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, అంచనా? బాగుంటుందనే జనాలు ఈ 5 ఏళ్ళు అయితే ట్యాంపింగ్ అంటారు కదా, ట్యాంపింగ్ ఏం లేదు, తీరిపోయి. ట్యాంపింగ్ అంటే మామూలుగా వచ్చి అప్పుడు 50 సీట్లు వచ్చినప్పుడు అది 151 లాస్ట్ వచ్చినప్పుడు అది ట్యాంపింగ్ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. ఏం మార్పు ఏం అయితే ఆయన ఓటమికి మరొక కారణం ఎన్డీఏ 3 కూటమిలో, అంటే ఆ కూటమి అనేది 3 పార్టీల కలయిక కాబట్టి అది కూడా ఒక కారణమేనా? అదే కారణం. షర్మిలమ్మ ప్రచారం అనేది వేరే పార్టీ తరఫు నుంచి, అది కూడా ఆయన ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ అయింది. ఆఖరికి రాయలసీమ ప్రాంతంలో కూడా తను బలగాన్ని కోల్పోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు ఇక్కడ? రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ 5 ఏళ్లలో కేవలం సంక్షేమం తప్ప అభివృద్ధి లేదంటారా? ఈ 5 ఏళ్ల ప్రభుత్వం ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నమ్మకం ఉందా? మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఈసారి జగన్ వచ్చేదానికి అవకాశం ఉందంటారా? చెప్పలేదు. రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారని మీకు నమ్మకం ఉందా? అంటే అంటున్నారు, టాక్స్ వస్తున్నాయి, చేయొచ్చా?